మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జెట్పేలో యాడ్ ఫండ్ చేయటం కోసం యూపీఐ ఐడి ఉపయోగించుకొని మనం ఏ విధంగా యాడ్ ఫండ్ చేయాలి అనే ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు యాడ్ ఫండ్ వ్యాలెట్లో నాకు ఎంత ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసుకోండి, ఇక్కడ ₹3.05 ఉంది ఫండ్ వ్యాలెట్లో. ఇప్పుడు నేను ఒక ₹500 యాడ్ ఫండ్ చేసి ఏ విధంగా మనం యూపీఐ ఐడి ద్వారా చేయొచ్చు అనేది చూపిస్తా. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ₹500 అని టైప్ చేసినాను. ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, పే నవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతుందో అక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర నా యూపీఐ ఐడి ఎంటర్ చేశాను. నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టైమర్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఆ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దానిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, పే అని పైన టాప్లో వచ్చింది, దానిపైన క్లిక్ చేశాను. ఫోన్పేలోకి డైరెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ పే పైన క్లిక్ చేసి వెరిఫైడ్ డివైస్ అని వస్తుంది. ఫస్ట్ మీరు చేయవలసింది వెరిఫైడ్ డివైస్ అని వస్తుంది. వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ సిమ్ ఇవన్నీ వస్తుంది. ఇక్కడ చూడండి, సైడ్లో ఇక్కడ వెరిఫైడ్ డివైస్ అని రావడం జరుగుతుంది. మీకు వెరిఫైడ్ డివైస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డివైస్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే డివైస్ వెరిఫై అవుతుందో పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, మీ ఫోన్పే పాస్వర్డ్ ఉంటుంది, అది ఎంటర్ చేసి ఫోన్పేలో పేమెంట్ చేయండి. చూసుకోవచ్చు, ₹500 నాకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే జరిగింది. ఇక్కడ పైన టాప్లో స్క్రోల్ చేసి చూపిస్తాను. రిసీవ్డ్ ఫండ్ చూశారు కదా, రిసీవ్డ్ ₹500 ఇన్ యువర్ ఫండ్ వ్యాలెట్. చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఎప్పుడైతే అయిపోతుందో ఒకసారి నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసి దీనిలోకి వచ్చిన తర్వాత పేమెంట్ గేట్వే నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. మరలా ఇక్కడ పైన నోటిఫికేషన్ బార్ ఉంది కదా, నోటిఫికేషన్ బార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడే జస్ట్ 257 సెకండ్స్కి ₹500 నాకు యాడ్ అయిపోయింది. ఈ రకంగా మీరు యూపీఐ ఐడి ద్వారా ఫండ్ అనేది యాడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.